హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇలా ఇలా మొత్తం అన్ని పీసులు రెడీ అయిపోయాయి. చూడండి, ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఎగ్ ఫ్రెండ్స్ ఇలా రివర్స్ పెట్టాలి, లేదంటే ఎగ్ మొత్తం విరిగిపోతుంది. రివర్స్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. ఇలా కొత్తిమీర సర్వ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పఫ్స్ ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పఫ్ ఇలా ఆయిల్లో వేసేస్తున్నాము. చూడండి, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, అంటే లోపల ఆనియన్ ఎగ్ పెట్టాము. ఇలా బాగా బాయిల్ అవ్వాలి, లేదంటే ఉడకవు. చూడండి, ఇలా బాగా చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఎగ్స్ పఫ్స్ రెడీ. చూడండి ఎలా ఉన్నాయో, చూసి మీరే చెప్పండి. మీ ముందుకు రాబోతున్న ఇంకెన్నో కొత్త రెసిపీస్ సిరి ఇంటి హరివిల్లు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.